ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. 2024 సంవత్సరంలో జూన్ నెలలో 5వ తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ జూన్ 1వ తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు. రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు 4 గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి. అయితే ఈ విధంగా రాహువు మనకి మీనరాశిలోను, శని కుంభరాశిలోను, కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఆకాశంలో చక్కగా ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు. ఇది 100 సంవత్సరాలకి 25 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అన్నమాట. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశుల పైన ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల, అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి. అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్ని ఇస్తానంటే నేనని చెప్పి మొత్తం 3 గ్రహాలు అవి ఇవ్వకపోవడం, లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక తాడుని ఇద్దరు లాగుతుంటే టగ్ ఆఫ్ వార్ ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది. అదే ముగ్గురు లాగుతున్నారు అనుకోండి, అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలియదు. కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ ని మనం తీసుకుంటాం. ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క 12 రాశుల పైన ఈ 5 రాశుల ఈ పంచగ్రహ కూటమి వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది, వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది, మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది, వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది, ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది, మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది, అలాగే సింహ రాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి. ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది. కుంభ, మీన రాశుల వారికి మామూలుగా యావరేజ్ గా ఉండడం జరుగుతుంది అనమాట. తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ వస్తాయి. సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి, రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదవి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి. అంటే ఎవరి అధీనంలో కూడా ఉంటారు, వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు. అదే విధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్ లాంటిది. అది అదేంటంటే స్వయం ప్రతిపత్తి, దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా, ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము, ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడిపోవడం అనేటటువంటి జరిగింది. అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి, తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ 3 గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట. ఇది ఈ విధంగా మనకి ఈ 12 రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయి మనం విడివిడిగా ఈ రాశుల్లో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. తులారాశి, ఈ తులారాశి వారికి పంచగ్రహ కూటమి సందర్భంగా మనకి మధ్యస్థంగా
ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంకా వీలుంటే అధమంగా ఉన్నాయని మనం ఫలితాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అష్టమ గ్రహ స్థితిగతులైనటువంటి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు, చంద్రగ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండిపోవడం జరిగినాయి. అలాగే మనకి ఈ యొక్క సప్తమ స్థితిగతులైనటువంటి కుజగ్రహ ప్రభావము, ఆ తర్వాత మనకి 6వ ఇంటిలో రాహువు, పంచమ స్థితిగతులైనటువంటి శనిగ్రహము, వ్యయ స్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావాల వలన వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక ఛాలెంజింగ్ గా మనం ఈ పనిని వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు ముందంజలో ఉంటారు. విదేశీ ఇంటర్వ్యూల్లో వీళ్ళు సక్సెస్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఒక పనిని 2 సార్లు వీళ్ళు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులు అడిగిన కొద్దీ వీళ్ళకి అప్పులు ఇమీడియట్ గా వీళ్ళకి రావడం అనేటటువంటి జరుగుతాయి. వీళ్ళు చేసినటువంటి అప్పులు వీళ్ళు తీర్చడానికి కొంత సమయం పడుతుంది. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళందరికీ కూడా చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంది. మరి ప్రమోషన్స్ అనేటటువంటివి వీళ్ళకి రాకపోయినప్పటికీ కూడా మరి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్యానల్ అనేటటువంటి యాజమాన్యాలు గుర్తించుకోవడం జరుగుతాయి అన్నమాట ప్యానల్లోకి ఎక్కడానికి. అలాగే ఈ పిల్లలు విపరీతమైనటువంటి అల్లరి, విపరీతమైనటువంటి ధోరణితో వీళ్ళందరినీ కూడా విసిగించడం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి పిల్లల గురించి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటి జరుగుతాయి. అంటే ఏ విధంగా ఉంటాయంటే, పిల్లలకి ఫలానా స్కూళ్ళల్లోనే సీట్ ఇప్పించాలని చెప్పి భారీ ఒత్తిడి. మరి ఆ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అవడము, ఒకవేళ ఎంత డబ్బు కట్టినా సరే సీట్లు లిమిటెడ్ గా 15 సీట్లు ఉండడము, మరి దాంట్లో వీళ్ళు ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఇప్పించమండము, అలాంటి ఎవరికి ఇప్పించలేకపోతే వీళ్ళు అపార్థం చేసుకుని మరి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ఈ విధంగా ఉంటాయన్నమాట. భార్య యొక్క మూర్ఖత్వంతో వీళ్ళు అనేకమైనటువంటి బాధలు పడడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కోర్టు సమస్యలు, కోర్టు మెట్ల వరకు ఎక్కినటువంటి వాళ్ళకి తీర్పులు అనేటటువంటి వాళ్ళకి అనుకూలంగా వస్తాయి. మరి రాజకీయ రంగాలలో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళు ముందంజలో ఉంటారు. వాళ్ళకి మినిస్టర్స్ పదవులు, క్యాబినెట్ మినిస్టర్స్ పదవులు ఇలాంటివి లభించడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మంచిది. అలాగే ఎవరైతే హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఈ లాభదాయకమైనటువంటి లాభాలు రావడానికే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి, లేకుంటే వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే, ఇంకా మెరుగైనటువంటి ఫలితాల కోసం గురు జపం చదవండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు వస్త్రాన్ని ఇచ్చి గురువారం నాడు ఉదయం కరెక్ట్ గా 7 గంటలకి మీరు దానం చేయడం ద్వారా పేద బ్రాహ్మణులకి మీకు చక్కటి మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే చక్కగా గురువారం నాడు మనకి దగ్గరగా ఉన్నటువంటి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, అలాగే చక్కగా గురువారం నాడు అభిషేకం చేసుకోవడం ద్వారా శివుడికి మీకు శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.